సాధన సరే భయపడద్దు. ఓకేనా? భయపించేస్తుంది. చూడండి సాధన ఎలా ఉందో. సాధన చూడండి ఎలా ఉందో. హలో సాధన సార్. సాధన సార్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సాధన సార్. సార్ యేసు నామమున మీకు వందనాలు సార్. అయ్యో దుర్మార్గురాల ఆ నామం ఎందుకంటావేనండి? నా కడుపులో మండిపోతుంది. సార్ సాధన సార్ ఏమైంది సార్? నాకు ఆ మాట అంటే చెప్పొద్దు. ఎందుకు సార్? యేసు నామములో అంటే చెప్పకూడదులే. చెప్పండి సార్. యేసు నామం అంటే నీకు ఏమవుతుంది సార్? నాకు కడుపులో మండిపోతుంది. అవునా సార్? సారీ సార్, సారీ సార్. ఇంకా చెప్పండి సార్ యేసు నామం. సార్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడగొచ్చా సార్? అడగొచ్చు. సార్ మీకు ఎవరంటే చాలా ఇష్టం సార్? నాకు ఆదివారం చర్చికి రాకుండా సినిమాలకు వెళ్ళే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అవునా సార్? ఇంకెవరు ఇష్టం సార్ మీకు? నాకు అబద్ధాలు చెప్పే వాళ్ళంటే చాలా చాలా ఇష్టం. అవునా అమ్మ సార్? నాన్న మాట వినకుండా చెడు పనులు చేసే వాళ్ళంటే ఇంకా ఇంకా ఇష్టం నాకు. అవునా సార్? ఇంకా సార్? బారకట్టలు ఆడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అవునా సార్? ఇంకా సార్ బాయ్స్ లో ఎవరు ఇష్టం సార్ మీకు? నాకు బాయ్స్ లో ఫ్రీ ఫైర్ పబ్జి ఆడే వాళ్ళంటే చాలా ఇష్టం. అవునా సార్? ఇంకా సార్? ఇంకెవరు ఇష్టం సార్? ఆదివారం చర్చికి వెళ్ళకుండా ప్రేయర్ చేసుకోకుండా ఇంట్లో కూర్చొని ఫ్రీ ఫైర్ పబ్జి ఆడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అవునా సార్? ఓకే సార్. ఇంకా సార్ మీకు ఎవరంటే ఎక్కువ బాధ కలిగిస్తుంది సార్? నాకు ఈ ప్రార్థన చేసే వాళ్ళు బైబిల్ చదివే వాళ్ళు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. అవునా సార్? అవునా సార్? బైబిల్ చదివే వాళ్ళంటే మీకు ఇష్టం లేదా సార్? అస్సలు ఇష్టం లేదు. ఓకే సార్. మన బీబీఎస్ లో ఎవరైనా మీకు నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? అన్నారు. ఎవరు సార్? చూసి చెప్పండి సార్. ఈ దారిలో ఒక సిస్టర్ ఉంది. ఎవరు సార్ ఆ సిస్టర్? అక్షర. ఎందుకు సార్ ఆమె అంటే నీకు ఎందుకు బాధ కలిగిస్తుంది సార్? ఎందుకంటే తను ఎప్పుడూ ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ ఉంటుంది. అందుకే నాకు అస్సలు ఇష్టం లేదు. అంటే అక్షర అంటే నీకు ఇష్టమా సార్? ఇష్టం లేదు. అవునా సార్? ఓకే సార్. ఇంకొన్ని విషయాలు కనుక్కోవచ్చా సార్? కనుక్కోవచ్చు. ఓకే సార్. ఇంకా ఎవరంటే మీకు చాలా చాలా ఎక్కువ ఇష్టం సార్? నాకు ఇంకా బూతులు మాట్లాడే వాళ్ళంటే చాలా చాలా ఇష్టం. అవునా సార్? ఇంకా సార్? అమ్మ నాన్న మాట వినకుండా ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ చర్చికి వెళ్ళకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళంటే చాలా ఇష్టం. అవునా సార్? ఓకే సార్. ఈ పిల్లలు బీబీఎస్కి వచ్చిన వీళ్ళందరి ద్వారా సంతోషిస్తున్నారా సార్? అస్సలు సంతోషిస్తాడండి. సంతోషిస్తున్నాను. ఎందుకు సార్? వీళ్ళు బీబీఎస్ లో మార్కెట్ తినడానికి వచ్చారా, స్నాక్స్ తినడానికి వచ్చారా? వీళ్ళు స్నాక్స్ తినడానికి వచ్చారు, భోజనం చేయడానికి వచ్చారు. వీళ్ళు నేర్చుకోవడానికి రావడం లేదు. అవునా సార్? బీబీఎస్ సాంగ్స్ ని చూసి నమ్మడానికి వచ్చారు వీళ్ళు. అవునా సార్? పాయసం తాగడానికి వచ్చినారా సార్ వీళ్ళు? వీళ్ళంటే నీకు చాలా ఇష్టమా సార్? చాలా చాలా ఇష్టం. అవునా? వీళ్ళల్లో ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరా సార్? ఉన్నారు. ఉన్నారా? వాక్యం చదివే వాళ్ళు ఉన్నారా సార్? లేదు. వాళ్ళంటే మీకు చాలా ఇష్టమా సార్? ఓకే సార్. ఇంకొన్ని విషయాలు తెలుసుకోవచ్చు సార్? తెలుసుకోవచ్చు. సార్ మీకు ఇష్టమైన రంగు ఏంటో చెప్తారా సార్? నలుపు రంగు అంటే చాలా ఇష్టం. నలుపు రంగు సార్? ఓకే సార్. నలుపు రంగు ఇష్టమైన వాళ్ళు ఉన్నారు సార్ పిల్లలు? ఎవరి ఇష్టం లేనా? సాతాన్ సార్కి నలుపు రంగు అంటే చాలా ఇష్టమంట. ఇంకొన్ని కనుక్కుందాం సార్. మీకు ఇష్టమైన జంతువు ఏంటి సార్? నాకు పత్తి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అది పాపం అనే బురదలో ఎప్పుడూ దొల్లాడుతూనే ఉంటుంది. అవునా? మీరు కూడా ఒక పందిని పెంచుకోండి, చాలా బాగుంటుంది. అయ్యో, అది చాలా అందంగా బొద్దుగా ఉంటుంది. అవునా సార్? ఓకే, ఓకే సార్. సార్ మీకు ఇష్టమైన నంబర్ ఏంటో చెప్తారా సార్? 666 అంటే చాలా ఇష్టం. అవునా సార్? 666. మీరు 666 అనే టాటూస్ వేయించుకోండి నరకం వచ్చేటప్పుడు. అవునా సార్? ఓకే సార్. వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ టూరిస్ట్ ప్లేస్? నాకు నరకం అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమైన నరకంలో స్థలం? సంతోషంగా ఉంటుంది. అవునా సార్? ఎక్కడ సార్? నరకంలో అక్కడ ఎవరు ఉంటాయి సార్? అక్కడ బైబిల్ చదవని వాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళు, సండే చర్చికి రాని వాళ్ళు, పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళు, వాళ్ళందరూ ఉంటారు. నరకంలో ఉంటారా సార్? అవును. ఓకే సార్. నరకంలో మీరు మీ పిల్లలందరూ ఉంటారా సార్? అందరము ఉంటాం. చాలా సంతోషంగా ఉంటున్నాం. సార్ మీకు పోయిన జనరేషన్ ఇష్టమా, ఈ జనరేషన్ ఇష్టమా? నాకు ఈ జనరేషన్ ఇష్టం. ఎందుకంటారు సార్? పోయిన జనరేషన్
రోజుల్లో మోసే అలాంటి పెద్ద పెద్ద వాళ్ళను ప్రార్థన చేసి హింసించేవాళ్ళు. ఈ జనరేషన్లో ప్రార్థన చేయడం లేదు, బైబిల్ చదవడం లేదు, ఎవరి ఇష్టంగా వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ జనరేషన్ అంటే ఇష్టం నాకు. అవునా సార్? ఓకే సార్. ఇంకా మీ ఇష్టాలు ఏమైనా తెలుసుకోవచ్చా సార్ మేము? తెలుసుకోవచ్చు. సార్ మీకు నరకంలోకి వెళ్ళాలంటే వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ మా VBS పిల్లలు? డైలీ పొద్దున్నే లేచిన తర్వాత ప్రేయర్ చేసుకోవాలి. ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకోవాలి. అలాంటి వాళ్ళు అయితే నరకం పెద్ద మాటలు మాట్లాడకూడదు. ప్రతి సండే చర్చికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. అట్లాంటి వాళ్ళు అయితేనే నరకంకి రాకుండా ఉంటారు. అవునా సార్? ఓకే సార్. మరి నెక్స్ట్ వీక్ లో మనం కలుసుకుందాం సార్. యేసు నామములో మీకు వందనాలు సార్. సార్